ఓం శాంతి. దీపావళి యొక్క యథార్థ శివ పరమాత్మని సందేశం తెలుసుకునే సమయంలో మనం 5 పండుగల్లో మొట్టమొదట మనం ధనత్రయోదశి, నరక చతుర్దశి, లక్ష్మీ పూజ అని చెప్పుకున్నాం. అయితే 4వ పండుగలో బలిపాడ్యమి అని చెప్పుకున్నాం. బలిపాడ్యమిలో ముఖ్యంగా బలిచక్రవర్తి అంటే ఎవరు, తర్వాత అతను బలిచక్రవర్తి మహాదానుడైనా కానీ అతని యొక్క దానం లోపల ఉండే ఒక శ్రేష్ఠ గుణాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దాంతోపాటు కలియుగంలో ఎంతటి మహాదానుడైనా అహంకారంతో, కామక్రోధాలతో, దేహాభిమానం అనే యొక్క మహామాయలో ఇరుక్కొని ఉన్నారని భగవంతుడు తెలియజేస్తూ వారిని తన యొక్క శక్తిని ప్రయోగించి మంచివారిగా మార్చే ఉద్దేశంలో ఆ యొక్క బలి చక్రవర్తిని దానంగా 3 లోకాలను అడగడం, 3 అడుగుల ప్రదేశాన్ని అడగడం, 1 ఆకాశం, 2 భూమి, 3వది తన తలపైన పెట్టి మరి అతను పాతాళంలో వెళ్ళడం. ఇది మనకు తెలిసిన కథనే. కానీ దీనికి పరమార్థం తెలుసుకోవాలంటే ఇక్కడ బలి చక్రవర్తి అంటే ప్రతి మనిషిలో ఉండే రాక్షస గుణాల్లో ముఖ్యమైన గుణం నేను, నాది అనే అహంకారం. ఈ నాది అనే అహంకారం ఎవరికి చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా ఎవరు ఆ భగవంతునికి సమర్పణ దశలో ఉంటే తప్ప దానికి ఎవరు అర్హులు కాలేరు. అందుకొరకే పరమాత్మ అంటాడు, మీరు నాకు సమర్పణ కండి, మీ యొక్క ఆత్మలో ఉండే చెడును నాకు ఇవ్వండి, నాలో మంచిని మీరు తీసుకోగనే శక్తి వస్తుంది. అందుకొరకే దేహాభిమానం పతనానికి మూలం, ఆత్మ ఉన్నతి దివ్య గుణాల జాగరణ. అందుకొరకే ఒక చిన్న పాట చెప్తున్నాం. నీలో జ్యోతిని వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు, మృకుటి మధ్యలో జ్యోతివి నీవే, కర్మేంద్రియములాది కారివి నీవే, కామక్రోధ మద లోభమోహములే నీ యోగ శక్తితో దూరము కాగా, నీలో జ్యోతిని వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు వ్యాపించు. ఈ మాదిరిగా ఈ యొక్క పాటలో ముఖ్య విషయం దీపాలకు సంబంధించింది కాబట్టి మనం పాడుకున్నాం. మన ఆత్మలో ఉండే చైతన్యమైన జ్ఞానజ్యోతి ఉంది. ఈ జ్ఞానాన్ని మరింత ప్రజ్వలితం చేయాలంటే జ్ఞానం స్థూలధనం కాదు. స్థూలంగా ఈనాడు IAS, IPS, CA, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మొదటి మహానుభావులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. కానీ భగవంతుడు అంటాడు అది స్థూల జ్ఞానము. జ్ఞానం అంటే ఆత్మ పరమాత్మ త్రికాల జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ కలియుగంలో సహస్రయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే నన్ను 1000 కొద్ది మనుషుల్లో నన్ను నిరంతరం స్మృతి చేయగలుగుతారో అతడే జ్ఞాని, అతడే యోగి. ఆ 1000 కొద్ది మనుషులే మనమెందుకు కాకూడదు? కాబట్టి ఏ విధంగా IAS, IPS, కలెక్టర్స్ను 1000 మంది రాసినా కొద్దిమంది సెలెక్ట్ అయినా తప్పనిసరిగా మనలోనే అవుతారు. కాబట్టి భగవంతుడు కూడా కలియుగ అంతిమ సమయంలో నేను వచ్చేశాను, నా యొక్క జ్యోతిని మీ ఆత్మజ్యోతితో వెలిగించండి, అజ్ఞాన స్థిమిరం తొలగిపోయి జ్ఞాన సమరం జరుగుతుంది. అందులోనే ఆ కంసుడు, జరాసంధుడు, తర్వాత రావణుడు మొదలగు మహాభారత రామాయణంలో చెప్పిన ఆ రాక్షసులు అందరూ సంహరింపబడతారు. ఆ రాముడు రమయతీత రామ అనే రాముడు, కృష్ణం అంటే ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపమైన ఆ పరమాత్ముడు, పరాత్పరుడు, ఆ భగవంతుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు మన ఆత్మజ్యోతి వెలుగుతుందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం 5వది భగినీ హస్త భోజనం. అంటే యమునికి పవిత్రమైన ఆ యొక్క ఆహ్వానించి మరి అక్కడ భోజనానికి ఆహ్వానించి ఎంతో ప్రేమగా రాఖీ కట్టి ఒక సోదర భావాన్ని ఇక్కడ వెల్లడిస్తుందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ అర్థం ఏంటంటే
ప్రతి కలియుగం అంతిమ సమయంలో దృష్టి